ఒక్కరిని మాట్లాడాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, స్పాన్సర్స్కి, అలాగే అందరికీ నమస్కారం. టీసీసీఎల్ ఫస్ట్ టైం కదా రామారావు గారు ఇది, అంటే 2026లో మీరు స్థాపించారు. మేము 2006లో టీసీఏ స్థాపించాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక టీసీసీఎల్తో ఒక కొలాబరేషన్ అవ్వడం, మేము కూడా టీసీఏ కూడా జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇందాక తరుణ్ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా మేము ఒక్కొక్క టీం ఆడుతూ ఉంటాం, అంటే వేరే వాళ్ళతో ఆడుతూ ఉంటాం. మధ్యలో రెండు సార్లు ఆడాం మేము, తరుణ్ కెప్టెన్గా, నేను కెప్టెన్గా. మళ్ళీ చాలా రోజుల తర్వాత పోటీ ఏర్పడింది. ఇద్దరు మిత్రుల్ని విడదీసే ఈ కొన్ని రోజులు ఎలా ఉంటుందో చూడాలి. ఆ పుణ్యం మాత్రం రాంబాబు గారిదే. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తి, ఆయన చాలా నిజాయితీగా ఉంటే ఎంతో హెల్ప్ చేసిన వ్యక్తి. అందరికీ, చాలామందికి, నాకు ఒక్కడికే కాదు చాలామందికి హెల్ప్ చేసిన వ్యక్తి. ఎప్పటి నుంచో నాకు పరిచయం బాగా, ఒక మిత్రు, ఒక తమ్ముళ్ళలాగా, ఒక బ్రదర్లాగా ఉంటారు. నిజంగా ఆయన మొన్న ఇక్కడే తెలంగాణలో మన ఉప్పల్ స్టేడియంలో ఒక మ్యాచ్ ఆడాం, కార్పొరేట్ మ్యాచ్, ఒక 6 టీమ్స్ లాగా. ఆ టీంలో పోలీస్ వాళ్ళే విన్ అయ్యారు. ఇందాక అంటున్నారు కదా మా వాళ్ళు ఎవరో తెలియదని. మీరు తెలియని హీరోలు, మేము తెలిసిన హీరోలు, అంతే తెలియదు. మీరే హీరోలు ఎప్పుడు కూడా, ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటాను నేను కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ మళ్ళీ ఎప్పుడు కూడా ఒక కాజ్ గురించే మేము ఆడుతూ ఉంటాం. 2006 టీసీఏ స్థాపించిందే దానికోసం. అప్పుడు అనుకుని మనం ఎప్పుడు కూడా ఒక కాజ్ గురించి ఆడతామని చాలా చోట్ల, ఈవెన్ అమెరికాలో హ్యూస్టన్లో కానీ, డెలాస్లో కానీ, అలాగే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దుబాయ్, షార్జా, ఇలా చాలా మ్యాచ్లు అన్ని కాజుల గురించి ఆడాం. ఇది కూడా ఒక మంచి కాజ్ గురించి ఆడడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎప్పుడు కూడా ఒక మ్యాచ్ సక్సెస్ అవ్వాలంటే, ఒక ఆర్గనైజర్స్ సక్సెస్ అవ్వాలంటే స్పాన్సర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పాన్సర్స్కి నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్గనైజర్స్ వల్ల నమ్మకం వస్తుంది. అంటే రాంబాబు గారు అంటే డెఫినెట్గా ఆయన ఉన్నారు కాబట్టి, వాళ్ళ టీం ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది స్పాన్సర్స్ రావడం అనేది ఇక్కడే సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. అది కాకుండా ద ఫస్ట్ టైం మా టీవీ హీరోస్ వీళ్ళు కూడా మాతో జాయిన్ అవ్వడం, మేము అందరం కలిసి ఒక ఫ్రెండ్లీగా, కాంపిటీషన్ అనేది ఉంటుంది బట్ మేము అందరూ ఫ్రెండ్సే. ఇక్కడ చాలామంది, నందకిషోర్ కానీ, వీళ్ళందరూ కూడా మొన్న అనంతపూర్లో చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆయనే కండక్ట్ చేశారు ఫస్ట్ టైం. శ్రీకాంత్ రెడ్డి గారు ప్లీజ్ కమ్. ఎందుకంటే నెక్స్ట్ మీరు కూడా చేయాలి కదా మాతో కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా చేశారు అనంతపూర్లో, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రాంబాబు గారు ఈసారి కూడా ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను, మీరు వెళ్ళి ఆడండి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, వాళ్ళందరూ సపోర్ట్ అనేది చాలా హ్యాపీ. ఇక ముందు కూడా మీ అందరి సపోర్టు, ఇటు తెలంగాణ కానీ, అటు ఏపీ కానీ, అందరు సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో మంచి మ్యాచ్లు ఒక మంచి కాజ్ గురించి ఆడడం జరుగుతుంది. అందరూ ఏం చేయండి, మీడియా, పర్టికులర్గా మీడియా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జనాల్ని, మీ పబ్లిసిటీతో జనాల్ని అక్కడికి తీసుకురావడం, క్రికెట్ మీద ఒక అవేర్నెస్, ఒక మంచి కాజ్ గురించి చేస్తారని చెప్పేది మీరే కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అన్న, మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఇప్పుడు నాకు ఇందాక చెప్పాను చిరంజీవి గారని చాలా ఇష్టం అని. అలాగే నాకు డిపార్ట్మెంట్లో సివి ఆనంద్ సార్ అంటే ఇక అన్నిని ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇది కాంట్రవర్సీ ఏమీ కాదు. ఒక మనిషి మీద ఇష్టం ఉంటే ఎలా ఉంటుందో దానికి నిదర్శనమే వాళ్ళిద్దరు. అయితే వీళ్ళిద్దరూ ఆ నెంబర్ 2 స్థానంలో నా గుండెల్లో ఉండే మనుషులు వీళ్ళు. అలాగే ఈ టీవీ దీని నుంచి కూడా టీవీ టీమ్స్ అంతా